హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ 2025. ఈరోజు మనం పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలాగా ఫ్రెష్గా ఉండే ఒక 2 పుదీనా కట్టలు తీసుకొని ఇలా ఆకులన్నీ నీట్గా తుంచి బాగా వాష్ చేసుకొని నీళ్లు కారేలా కొంచెం చిల్లీలు దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసుకోండి. కొంచెం ఇసుక తగులుతూ ఉంటుంది పుదీనాకి, అందుకనే అలా వాష్ చేసుకొని కాస్తంత నీట్గా ఫ్రెష్గా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్, ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక గరిట నూనె పోసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మనకి దీంట్లోకి ఎండుమిరపకాయలు వేయాలి. వాటిని ఒక 10-12, కొంచెం కారం తక్కువ కావాలనుకుంటే, లేదు కొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొక 15, అంటే మోస్ట్లీ 3 ఎక్స్ట్రా అనమాట. వాటిని వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి, కలుపుతూ ఫ్రై చేయండి, మాడిపోతే ఊరికే ఎండుమిరపకాయలు. ఇలా ఫ్రై అయిన వాటిని సపరేట్గా పక్కన తీసి పెట్టేసుకోండి. అదే ప్యాన్లో అదే ఆయిల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకొని బాగా మగ్గనివ్వాలి. పుదీనా మగ్గేటప్పుడు కాస్తంత వాటర్ బయటికి రిలీజ్ అవుతుందండి. అదంతా పోయేదాకా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి మూత పెట్టేసి. ఇదిగోండి, ఉడికిన తర్వాత అంతా మనకి దగ్గరికి వచ్చేసింది ఆకు. దాన్ని కూడా తీసేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో ఇంకొక గట్టి ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలు మీడియం సైజ్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆ రెండింటినీ వేసేసి ఆయిల్లో బాగా టమాటాలని మగ్గనివ్వండి. ఈ చింతపండు అనేది ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువైనా సరే ఈ పులుపు దాన్ని కవర్ చేస్తూ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పులుపులాగా మనకి పుదీనా చట్నీ, నార్మల్ పుదీనానే మనకి చాలా బాగా అనిపిస్తుంది. అలాంటి చట్నీ చేసుకోదండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనకి టమాటాలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఎండుమిరపకాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, టేస్ట్కి తగిన సాల్ట్, ఫస్ట్ ఈ 4 వేసి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేయండి. ఎండుమిరపకాయలు కొంచెం గ్రైండ్ అవ్వాలి కాబట్టి ముందుగా ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా, మనం ఏదైతే టమాటాలు ఉడకబెట్టుకున్నామో వాటిని కూడా వేసేసి ఇలా బరకగా కొంచెం గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ మళ్ళీ కావాలంటే అప్పుడే మిక్సీలో ఉండగానే వేసుకోండి. మనం కలిపేదానికంటే మిక్సీలో కలిపినైతే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ పుదీనా చట్నీ రెడీ అండి.